మహేష్ బ్రహ్మోత్సవం విడుదల కాకుండానే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి రికార్డులను పవర్ సర్దార్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తూ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ 11 కోట్లకు అమ్మకం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చి కొన్ని రోజులు గడవకుండానే మహేష్ బ్రహ్మోత్సవం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ను అమెరికాకు చెందిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ 13 కోట్లకు కొనుక్కుని మరో సంచలనం చేయడమే కాకుండా పవన్ సర్దార్ రికార్డ్స్ను కేవలం కొద్ది రోజులకు మాత్రమే పరిమితమయ్యేలా చేసింది. ఇలా ఆ 2 సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ విడుదల కాకుండానే సృష్టిస్తున్న రికార్డులు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా బ్రహ్మోత్సవం అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమని అంటున్నారు. ఈ సినిమా అనుకున్న విధంగా ఏప్రిల్ 29న విడుదల కావడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కేవలం ఈ సినిమాకు సంబంధించి 70% మాత్రమే షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో మిగతా షూటింగ్ పార్ట్ను పూర్తి చేసి అనుకున్న డేట్కు విడుదల చేయడం కష్టమనే అభిప్రాయానికి ఈ సినిమా దర్శక నిర్మాతలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రోగ్రెస్ విషయంలో బయటకు చెబుతున్నంత స్పీడ్ లేదు అనే వార్తలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కూడా ఏప్రిల్ 8న విడుదల అవుతుందని ఖచ్చితంగా చెప్పలేని విషయంగా మారింది అని అంటున్నారు. ఈ సినిమాల విడుదల తేదీలపై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఈ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీగా బిజినెస్ పరంగా సృష్టిస్తున్న రికార్డులు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి